ఏపీలోని సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ స్థాయి అంతరిక్ష పరిశోధన వైపు ముందడుగు వేసి కందుల జెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్ గర్ల్స్ గ్లోబల్ లూనర్ క్యూబ్సాట్ మిషన్ అయిన మిషన్ శక్తిశాట్కు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి దాదాపు 12,000 మంది బాలికలు పోటీ పడ్డారు. భారత్ నుంచి ఎంపికైన కేవలం 20 మంది విద్యార్థినుల్లో జెస్సీ ఒకరు. పాఠశాల ప్రయోగశాలలో చిగురించిన ఈ అసాధారణ ప్రయాణం వెనుక ఆమె ఫిజికల్ సైన్స్ టీచర్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ మణిమాల కృషి ఎంతగానో ఉంది. సైన్స్ పట్ల జెస్సీకున్న తీవ్ర ఆసక్తిని, జిజ్ఞాసను గమనించిన మణిమాల గతేడాది ఆమెను ఈ ప్రోగ్రాంలో నమోదు చేయించారు. 10వ తరగతి సాధారణ సిలబస్కు ఎంతగానో భిన్నంగా ఉన్న ఈ కోర్స్ వర్క్ ఏమాత్రం సులభంగా సాగలేదు. ఇందులో శాటిలైట్ సిస్టమ్స్, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి సంక్లిష్టమైన అంశాలపై 21 మాడ్యూళ్ల ద్వారా దాదాపు 500 ఆన్లైన్ సెషన్లు ఉన్నాయి. స్కూల్ పాఠాల కంటే ఇవి చాలా అడ్వాన్స్డ్గా ఉండటంతో ప్రారంభంలో ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ జెస్సీ ప్రతిరోజు స్కూల్ పూర్తయిన తర్వాత క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ తన పట్టుదలను నిలుపుకుంది. అందరికీ నమస్కారం. నా పేరు జెస్సీ. నేను జడ్పీజీ హెచ్ఎస్ ధవళేశ్వరం హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. సో నేను మిషన్ శక్తిశాట్ అనే ఒక వర్క్ షాప్ కి మన ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ అయ్యాను. సో నేను మిషన్ శక్తిశాట్ గురించి లాస్ట్ ఇయర్ మే 2025 లో మా మణిమాల టీచర్, మా గైడ్ టీచర్ ద్వారా నాకు తెలిసింది. అండ్ నేను రిజిస్టర్ అయ్యాను ఫస్ట్. అండ్ నాతో పాటు ఒక 7 స్టూడెంట్స్ ని మా స్కూల్ నుంచి రిజిస్టర్ చేశాను. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి అప్డేట్ కూడా నేను చూసి, అంటే నాకు మేడం ప్రతి అప్డేట్ కూడా నాకు చెప్పేవారు. అండ్ వాళ్ళు కండక్ట్ చేసే లైవ్స్ కానీ, జూమ్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యేదాన్ని. అండ్ నెక్స్ట్ వాళ్ళు నాకు ఒక కోర్స్ ఇచ్చారు, 21 మాడ్యూల్స్ అండ్ 550 లెసన్స్. ఆ మాడ్యూల్స్, ఆ కోర్స్ మొత్తం ఫిజిక్స్ మీద, రాకెటరీ గురించి, ప్రొపల్షన్ సిస్టమ్స్ కానీ, క్యూబ్సాట్, వీటన్నిటిని కూడా కవర్ చేస్తే ఫస్ట్ కోర్స్ ఇచ్చారు. అండ్ ఆ కోర్స్ 50% కంప్లీట్ చేసిన తర్వాత నన్ను వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను 100% కంప్లీట్ చేశాను.